కేసీఆర్ గారు టీడీపీ మీద కామెంట్స్ చేశారు. టీడీపీ తెలంగాణలో కూడా పోటీ చేయడానికి వస్తుంది అని ఎవరు అడిగితే, అది కూటమి ఉంది కాబట్టి అక్కడ గెలిచింది, ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు, తెలంగాణ అంటే అందరిని ఆకర్షించే స్టేట్ అని చెప్తున్నారు. ఏంటి టీడీపీ ఒకవేళ ఇక్కడ పోటీ చేస్తే నష్టం ఏ పార్టీకి ఉంటుంది? అసలు నష్టం ఉంటుందా? తప్పకుండా నష్టం ఉంటుందండి. టీడీపీ సంస్థాగతంగా గ్రామాల్లో గట్టి పట్టున్న ఒక బూత్ లెవెల్లో కూడా గట్టి పట్టున్న పార్టీ ఏదన్నా ఉందంటే అది టీడీపీ. అది తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అది నిజం. దాన్ని మనం స్వాగతించాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పినట్టు ఒక బలవంతుణ్ణి 10 మంది కలిపి అక్కడ ఓడించడం జరిగింది. సో అదేవిధంగా పొత్తు అనేది సహజమే. కాకపోతే పొత్తులో భాగంగా బీజేపీ అనేది పుంజుకోవడానికి ఇలాంటి పొత్తు డ్రామాలు ఆడుతూ బలమైన నాయకులను ఢీకోనలేక ఇలా బలహీనపరిచే ప్రయత్నం చేస్తుందని అది క్లియర్గా పార్టీకి నష్టం ఉందంటే ఏం చెప్తారు? ఏ పార్టీ కానీ అంటే చాలా పార్టీలకు నష్టం జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక జగన్ గారి విషయంలో కానీ, ఎందుకంటే చాలా మందికి కూడా తెలుసు జగన్ చాలా తెలంగాణలో ఏ పార్టీ టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తే ఏ పార్టీకి నష్టం ఎక్కువ? తప్పకుండా 2 పార్టీలకు నష్టమే. 2 పార్టీలకు కాంగ్రెస్ బీజేపీ కూడా నష్టమే. ఎందుకనంటే బీఆర్ఎస్ నష్టపోదా అంటే? తప్పకుండా నష్టపోతుంది. అన్ని పార్టీలకు నష్టమే. మేము చెప్పేది కూడా ఏంటంటే టీడీపీ కొంతవరకు ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఉంది. ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ పార్టీ మీద అభిమానంతో ఇంకా ఏమంటారు సంచులు పోసే బ్యాగులు మోసే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. అది వాళ్ళు ఉంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఇట్లాంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో వచ్చి కూడా ఆల్రెడీ చెప్తున్నాడు చీప్ పాలిటిక్స్ కానీ ఇలాంటి సంచులు బ్యాగులు మోసే మరి రేవంత్ రెడ్డికి ఇలాంటి బాగా తెలిసి ఉంటుంది కాబట్టి అలాంటి నాయకులు ఇంకా ఉన్నారు. ఇంకా వాళ్ళ అనేది ఇంకా పోలేదు. వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు కదా, మరి సరైన అధ్యక్షుడే లేడు ఇక్కడ. మరి అలాంటప్పుడు ఎలా పుంజుకుంటుంది? అధ్యక్షుడు అనేది నియమిస్తారండి. అధ్యక్షుడు అనేది లేకుండా ఉండదు. ఇప్పుడు అదే విధంగా మనం చూసుకున్నట్టయితే బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు లేడు. ఇప్పుడు కరిష్మా గల నాయకుడు ఇప్పుడు బండి సంజయ్ బీజేపీలో అని అదే అంటున్నామండి. ఇప్పుడు బీజేపీలో కూడా అధ్యక్షుడు లేడు. ఇప్పటికి కూడా అధ్యక్షుడు లేకుండానే బీజేపీ కూడా నడుస్తుంది. దానికి కూడా 7-8 మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ఉన్నారు. సో అధ్యక్షుడు అనేది నియమిస్తారు. తప్పకుండా గట్టి నాయకుడిని నియమిస్తారు. మాకు తెలిసి మీరు అన్నట్టు బండి సంజయ్ కాకుండా ఈటెల రాజేందర్ గారిని అనుభవం ఉన్న మంత్రివర్గంలో చేసినాడు. అనేక ఎమ్మెల్యే పదవులు కానీ అనేక పదవులు చేసినాడు. కాబట్టి ఈటెల రాజేందర్ గారికి ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఎవరికైతే బీజేపీలోనా? అవును అండి. నేను టీడీపీ గురించి అడుగుతున్నా. టీడీపీలో బలమైన నాయకుడు ఎవరు లేరు కదా. అదే అంటున్నామండి. టీడీపీలో అనేది వాళ్ళు ఎవరికి ఇస్తారనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఎందుకంటే గతంలో కూడా మీరు చూసినట్టయితే అనేక న్యూస్ ఛానళ్లలో ఇటు మన మల్లారెడ్డి గారికి ఇస్తారని వచ్చింది. ఇప్పుడు కొత్తగా తీన్మార్మలను కూడా కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఏ గూటికి చేరుతాడు అనేది కూడా ఒక సస్పెన్షన్ గానే ఉంది. ఆయన అందుకంటే అన్ని పార్టీ నాయకులను టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ టీడీపీ అనేది లేదు కాబట్టి ఆయనకు ఒక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక్కడ తెలంగాణలో బీసీ నినాదం కూడా చాలా ఎక్కువ ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే జనసేనలో కూడా చేరతాడని అనేక రకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తారనేది వాళ్ళ సొంత నిర్ణయం అండి. కాకపోతే అంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమి పోటీ చేస్తారంటారా? ఇక్కడ కూడా చేస్తే బాగుంటుందా? చేస్తే అవకాశం ఉందంటారా? బాగుంటుందా అంటే ఇప్పుడు ఆంధ్ర ప్రజలు అనుభవిస్తున్నారు. అక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే చూస్తున్నాము ఇంత త్వరగా అమలు పరచడం లేదు పథకాలు అనేది. ఫ్రీ బస్ అన్నారు, అది కొంతవరకే లిమిటేషన్ అంటున్నారు. ఇప్పుడు గ్రూప్ విద్యార్థులు కూడా కొంచెం రోడ్డు మీదకి రావడం జరిగింది. అనేక సమస్యలతోటి ఈరోజు ప్రజలు కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. ఒక యాజ్ ఏ పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను అనేది ఏంటంటే ఇస్తా అన్న ఫ్రీ బస్ కానీ అన్నీ కానీ నిజాయితీగా వాళ్ళ నిజాయితీకి నిదర్శనంగా అవి పథకాలు అనేది రూపొందించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పాట వింటాం, ఉట్టు మీద కోడు ఊరించినట్టుంది పిల్ల అని ఒక పాట వింటాం. అట్లా పథకాలన్నీ మొత్తం సూపర్ 6 అని అవన్నీ పథకాలన్నీ ప్రజలను ఆకర్షించడానికే పెట్టారు తప్ప అది గ్రౌండ్ లెవెల్లో అమలు కావడం లేదు. సో అలాంటి వాటిని మనం గ్రౌండ్ లెవెల్లో అమలయ్యే విధంగా చూసుకుంటే అది కూటమి ప్రభుత్వమే కానీ ఇంకో వైఎస్ఆర్సీపీ కానీ ఇంకొక పార్టీ కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరిస్తేనే రాజకీయ పార్టీలకు మనుగడ ఉంటుంది. సో అంటే ఇప్పుడు
టీడీపీ నాయకులు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా బీఆర్ఎస్లో కాంగ్రెస్లో, వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా అదే చెప్తున్నాం కదండి. ఇప్పుడు పార్టీ అనేది ఇక్కడ రన్ అయిన తర్వాత, ఇప్పుడు ట్రైన్ రన్ అవుతూనే మార్గ మధ్యంలో అందరు ఎక్కుతా ఉంటారు. అక్కడే ఉంటే అక్కడికి పోయి ఎవడెక్కడు. ఇప్పుడు అది ఇంకా పార్టీ అనేది ఇంకా అధ్యక్షుని కానీ ఇంకా నియమిస్తే పార్టీ దాన్ని బట్టి వెళ్ళాల్సిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఇప్పుడు గతంలో ఉన్న అందరూ కూడా, ఈవెన్ ఇప్పుడు కేసీఆర్ కూడా అందరూ కూడా టీడీపీ నుండి వచ్చిన వాళ్ళే. మల్లారెడ్డి కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ అనేక మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా టచ్లో ఉంటారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ మీద తీవ్ర వ్యతిరేకత, చాలా కోపంతో ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు గత 10 ఏళ్లలో చాలా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఆల్టర్నేట్గా ఏమన్నా ఉంది అని అంటే ఆ పార్టీకి వెళ్ళే అవకాశాలు కూడా, సోర్సెస్ కూడా ఉంటాయి. అంటే కూటమి పార్టీ గెలిచి ఓట్లు చీరుస్తుందంటారా, గెలిచేస్తుందంటారా అధికారంలోకి వచ్చేస్తారు? చెప్పలేమండి, అదే అంటున్నా కదా. ఇప్పుడు పార్టీ అనేది సంస్థాగతంగా ఇప్పుడు అయితే ఎలక్షన్ లేదు, ఇంకొక 4 సంవత్సరాలు ఉందండి 4 ఎలక్షన్స్ కోసం. ఆ 4 సంవత్సరాల కోసంలో మీరు అన్నట్టు ఆ కూటమిలో ఉన్న నాయకులు ఎవరైతే ఉంటారో, జనసేన అభిమానులు మేము ఉన్నాము. ఒకవేళ విధి విధానాలు కానీ ఇంకో పార్టీలు ఇంకో అభిమానులు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు. సో డెఫినెట్గా ఓట్లు అనేది చీల్కపోవడం జరుగుతుంది. తప్ప ఎవరి ఓట్లు ఎక్కువ చీలిపోతాయి, బీఆర్ఎస్ కాంగ్రెస్? ఎక్కువ బీఆర్ఎస్ ఓట్లు చీల్చుకోవడానికే ఇవంతా కూటమి కానీ ఎందుకంటే అనేక రకాలు కూడా బీఆర్ఎస్ను మొత్తం భూస్థాపితం చేద్దామని చాలామంది నాయకులు కూడా కరడు కట్టుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఒక సింహం లాంటి వ్యక్తి. ఆ వ్యక్తి సింహంలా ఉండక చిన్న చిట్టెలకల్ని కూడా కట్టబెట్టి గెలికినట్టుగా అన్ని పార్టీలను గెలికి వదిలేశాడు. అందరి నాయకులను కూడా వాడుకొని వదిలేశాడు. అంత వాడుకున్న వ్యక్తి ఈ భూ ప్రపంచంలో ఎవరు ఉండడు. ప్రతి ఒక్క నాయకుని ఏ విధంగా వాడుకున్నా సబ్బు ఎలా రుద్దితే అరిగిపోద్దో అలా రాకి వదిలేశాడు అందరినీ. సో 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు సింహంలాగే తిరిగి వస్తాడు అనుకుంటారా, లేకపోతే మూసేసుకోవాలంటారా? ఒకటండి, అది ఇప్పుడు ఎంత పెద్ద లీడర్ అయినప్పటికీ కూడా కార్యకర్తలది కానీ ప్రజల మనోభావాలను ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రజలు దేనికోసం బాధపడుతున్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇన్ని హామీలు ఇచ్చింది. ఒకటే ఫ్రీ బస్ అనేది నెరవేరుతుంది. కొంతవరకు గ్రామాలలో కరెంటు అనేది కొంతవరకు నెరవేరుస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, 2500 ఇవ్వడానికి కాదు, డబ్బులు లేవు, మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి లేవు, అనేక హామీలు ఇచ్చాం కానీ అవి నెరవేర్చడానికి ప్రభుత్వం దగ్గర ఖజానా లేదంటున్నారు. ఒకవైపు ఏమంటున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ఇంకొకటి రాజీవ్ యువ కిరణాల పేరుతోటి 6000 కోట్లను కేటాయిస్తున్నారు. ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు, ఇటేమో కార్యకర్తలకు పంచడానికి డబ్బులు ఉన్నాయి అంటున్నారు. సో ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఓకే అండి, అయితే ఓవరాల్గా చెప్పండి, అసలు వచ్చే ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉన్న పార్టీ అంటే ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? నాకు తెలిసి వచ్చే ఎలక్షన్లో బీజేపీ గెలిచే అవకాశం ఉంది తెలంగాణలో వరకు. ఆంధ్రాలో అయితే నెక్స్ట్ కూటమి గెలిచే అవకాశం ఉంటుంది అంటారా బీజేపీ అంటే? అది కూటమి అనేది వాళ్ళు ఇక్కడ కూటమి జత కడతారా లేదా అనేది మనకు ఇంకా తెలియదు. సో నాకు తెలిసి అయితే బీజేపీకి అయితే సోర్సెస్ బీజేపీకి ఎక్కువ వస్తుంది. ఆంధ్రాలో అయితే జగన్ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది, గుంపుల్లాగా గొర్రెల మందలాగా కుక్కల్లా వేటాడడం కాదు, ఒక దమ్మున నాయకుడిని ఢీకోన లేక ఇవన్నీ చేస్తున్నారు. సో అల్టిమేట్గా నెక్స్ట్ తప్పకుండా జగన్ గారు వస్తారు. ఇక్కడ కూడా ఒకవేళ మీరు అన్నట్టుగా బీజేపీకి సోర్సెస్ ఉన్నాయి. ఈ 4 ఏళ్ళు కష్టపడితే కనుక ఆ సోర్సెస్ వస్తాయి, అవి ఫ్రీగా రావు. అది కూడా ఇప్పుడు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కేటీఆర్ గారు కూడా ఇప్పటి నుంచి పాదయాత్ర చేస్తూ అంటున్నాడు. సో హరీష్ రావు కానీ ఇప్పుడు కేటీఆర్ గారు కానీ కవిత కానీ పాదయాత్ర చేస్తే కొంతవరకు ప్రజలు మార్పు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఆ మార్పుకు తగ్గట్టుగా ప్రజల అభిప్రాయాలను సేకరించాలని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.